హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే తోటకూర ఫ్రై చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. తోటకూర ఫ్రై చాలామందికి తెలిసి ఉండొచ్చు. మేబీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ మధ్య ఆకుకూరలు తినడం తగ్గించేసి మటన్ చికెన్ల మీద ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా డేస్ తర్వాత అయితే నేను తోటకూర ఫ్రై చేస్తున్నా. హెల్త్కి సంబంధించింది. మటన్ చికెన్ ఫ్రై కూడా చేయొచ్చు, బట్ నాకు తోటకూర చేయాలనిపించింది. చాలా డేస్ నుంచి ఆకుకూరలు తినడమే తగ్గించేసాము. సో తోటకూర ఫ్రై అయితే నేను ఒక 6 కట్టలు అయితే తీసుకున్నా. మార్నింగ్ 6 o'clock అయితే లేచిన. 6:30కి లేవలేదనుకో పూరలకు లంచ్ బాక్స్ అందదు, ఇంట్లో ఏ పని అవ్వదు. చలి కూడా వింటర్ సీజన్లో ఘోరంగా చలి అయితే పెడుతుంది. వింటర్ సీజన్ కాబట్టి చలి కూడా వివచ్చంగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి అతి కష్టంగా 6:30కి అయితే లేగాల్సిందే. అంతకుమించి లేట్ అయిందనుకో అన్నీ లేట్ అయిపోతాయి. కాబట్టి ఒక పొయ్యి మీద రైస్, ఒక పొయ్యి మీద వేడి వాటర్ పెట్టేసుకున్నాను. టకటక ఆకుకూరలు అయితే నేను కటింగ్ చేసేసుకున్నాను. దీని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. 6-7 కట్టలకి ఎంత అవుతుంది చెప్పండి? 20 రూపీస్కి 4 కట్టలే ఇస్తారు. సో ఇదనమాట. వీటిలోకి అయితే నేను ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు అయితే ఎప్పుడు రెడీ చేసుకుంటాను. కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మినపప్పు యాడ్ చేస్తాను నేను, శనగపప్పు చాలా తక్కువ గ్యాస్ కాబట్టి. సో ఇదనమాట. కటింగ్ అయితే ఫినిష్ అయ్యింది. ఒకసారి అయితే మంచిగా ఆకుకూరని అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాము. మట్టి ఉంటుంది కదా, దానికోసం అయితే చాలా వర్క్ ఉంది. సో ఇదేంటంటే మనము ఇంట్లో ఉండి లేదు, ఇంట్లో వర్క్ చేసుకుంటూ మిగతా డ్యూటీ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. సో నాకు యూట్యూబ్ వీడియో చేయడం అంటే చాలా ఇష్టం. మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదనమాట. ఆకుకూర అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను కదా. అన్నం కూడా ఒక పక్క ఉడుకుతుంది. అన్నాన్ని నేను ఎప్పుడు గంజి వాల్చను. ఇప్పుడు ఏంటంటే గంజిలోనే కావలసిన విటమిన్స్, పోషకాలన్నీ దాంట్లోనే ఉంటాయి. మనం గంజి వాల్చి తినడం వల్ల ఉట్టి పిప్పి తిన్నట్టు అయిపోతుంది. కాబట్టి నేను గంజి అయితే ఎప్పుడు వేస్టేజ్ చేయను, దగ్గరికి పెట్టేస్తాను రైస్ని. కొంచెం మెత్తగైనా పర్లేదు, కానీ గంజి మాత్రం అస్సలు వేస్ట్ చేయను. ఇంకెప్పుడైనా వాల్స్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అయితే తింటాను. సో ఇదనమాట. 2 ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇంకో టమాటా కూడా యాడ్ చేసుకోవాలి తోటకూరలో. సూపర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న అర్జెంట్లో అసలు టమాటాలు అయిపోయినాయి. సో ఇదనమాట. ఉన్న వాటితోనే కూర ఎలా రెడీ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలైతే బ్రష్ చేసుకొని స్నానానికి అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. పటపట ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఆ లోపు రైస్ అవుతుంది. బాక్సులు కట్టేసి వాళ్ళని పంపించాలి. ప్రతి ఒక్కరికి చాలా మార్నింగ్ అంటే స్కూల్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరికి బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఈ వర్క్ అయిపోయాక మళ్ళీ నేను 10 కల్లా నేను షాప్కి వెళ్ళిపోవాలి. సో ఇదనమాట. 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా. ఆనియన్స్ వేసుకోవాలి, బాగుంటుంది. తోటకూర ఫ్రై అయినా, ఎర్ర తోటకూర అయినా, అండ్ పాలకూర ఫ్రై అయినా ఇవన్నీ చాలా మన హెల్త్కి చాలా మంచివి కూడా. తింటే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. మీరు చాలామంది అనుకోదే ఏం తింటాం రా మన ఆకుకూరలనే నెగ్లెక్ట్ చేస్తాము. కంటికి కానీ, ఒంటికి కానీ, జుట్టుకి కానీ చాలా మంచిది ఆకుకూరలనే చెప్పాలి. ఎంత కష్టమైనా అప్పుడప్పుడైనా తినడానికి ట్రై చేయాలి కదా. సో కాబట్టి నేను చేసినప్పుడైతే మా ఇంట్లో అసలు తోటకూర ఏ ఆకుకూర ఫ్రై చేసినా మిగలదు. సో ఇదనమాట. ఫస్ట్లో నాకైతే వంటలే వచ్చేది కాదు. మెల్లమెల్లగా మ్యారేజ్ అయినాక కొంచెం పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి. సో నాకు కూడా అంతే అనమాట. ఏ కూర ఫటాఫట్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. ఉందన్నమాట. అన్నం ఇంకో పొయ్యి మీదకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పొయ్యి మీద కర్రీస్ పెట్టుకోవాలి, అక్కడ పొయ్యి మీద అన్నం పెట్టేయాలి. అన్నం అయితే దగ్గర పడుతుంది. వింటర్లో అయితే చలికి భయపడి అసలు పొద్దున లేవడానికి కూడా ఎవరికి అవ్వట్లేదు. కానీ కంపల్సరీ లేవాలి కదా, మన ఫ్యామిలీ కోసం మనమే కష్టపడాలి. సో ఇదనమాట. కడాయి అయితే పెట్టేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలుసు. తోటకూర ఫ్రై చాలామంది చేస్తారు, చేయొచ్చు. బట్ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. ఇదేదో పెద్ద ఏమే తోటకూర చేస్తుంది అలా ఏమనుకోవద్దు. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చెప్పడం కోసమే ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇదనమాట. తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆవాలు వేసుకోవాలి ముందుగా. తోటకూర ఫ్రైలో అయితే ఆవాలు, జీలకర్ర అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఆవాలు అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను. ఆవాలు కొంచెం చిటపడలాడిన తర్వాత మిరపకాయలు, వెల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో వెల్లిపాయలు అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి. వెల్లిపాయలు ఏ కూరలో వాడినా ఏమవ్వదు, చాలా మంచిది హెల్త్కి. సో వేసాను కదా. కొంచెం
రంగు మారేంత వరకు వేపుకోవాలి. రంగు మారిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తోటకూర మాత్రం చాలా బాగా ఫ్రై అయిందబ్బా, ఇది చెప్తే ఫేక్ కాదు. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్. నా ప్రాసెస్ కానీ నా చేసే విధానం కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదన్నమాట. ఇంకా ముందు ముందు నా వీడియోస్ రావాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. ఇంకా ఆనియన్స్ యాడ్ చేశాను కదా, మినప్పప్పు ముందుగా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంచెం కుక్ అవ్వాలి, మరీ ఎక్కువ మాడిపోయేలాగా అయితే చేసుకోవద్దు. ఎండుమిరపకాయలు మాడిపోయినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ముద్దకు అలా కలుపుకొని తినేయచ్చు, చాలా మంచిది హెల్త్కి. అప్పుడప్పుడు తోటకూర ఫ్రై ట్రై చేస్తుండండి. మటన్లు, చికెన్లు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు ఇవి ఎక్కువ అయిపోయి హెల్త్ మీద ఎవరికి దృష్టి లేక చాలా మట్టుకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చిన్న ఏజ్ వాళ్ళకి హార్ట్ అటాకులు రావడం, హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు ఆ భయానికే మన ఇంట్లో మనమే స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటే అది మన హెల్త్కి కూడా చాలా మంచిది. 99% ఎంత పెద్ద మెయిన్ సిటీలో ఉన్నా కూడా మేము ఇంట్లో కుక్ చేసింది తింటాము. ఒక 2-3 టైమ్స్ అట్లా ఎప్పుడో ఒకసారి రేర్. అప్పుడు బయట తినడం కాదు, ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకుంటాం. అదే రెస్టారెంట్లో పోయి అయితే తినము. పసుపు యాడ్ చేసుకున్నాను కదా, ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు తోటకూర యాడ్ చేసుకుందాము. మంచిగా కడిగి పెట్టుకుందాం కదా. 6 కట్టలు ఇంత అయ్యింది. మంచిగా మగ్గిపోతుంది ఆయిల్లో. ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవద్దు, సరిపడా వేసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా తక్కువ తింటేనే మన హెల్త్కి చాలా మంచిది. కొంత మట్టుకు మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే నిజానికి కొన్ని మన ఇంట్లో ప్రిపేర్ చేసిన కూరలు కానీ రైస్ కానీ తినడం వల్లనే. ఇది మాత్రం నిజం. ఎందుకంటే బయట ఫుడ్ తిన్న వాళ్ళైతే అనారోగ్యానికి గురవుతున్నారు. హార్ట్ అటాక్ రావడం, హై బీపీ, అన్ని షుగర్లని, బీపీలని ఇలా వస్తున్నాయి కదా. కాబట్టి అప్పుడప్పుడైనా మన ఇంట్లో చేసుకొని తినాలి. ఇష్టం ఉండదు కానీ ఇష్టం చేసుకొని తినాలి. మ్యాక్సిమం ఇంటి ఫుడ్ తినడానికే ప్రిపేర్ చేసుకోండి. హెల్త్ అనేది చాలా అవసరం. ఇప్పుడు చాలామంది అనుకోకుండా చాలామంది చనిపోతున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు కూడా. రైస్ అయితే అయిపోయింది, చూసారు కదా. నేను దగ్గరికే పెట్టాను ఎందుకంటే ఒక ఆవం పడింది అందులో. ఎందుకంటే గంజి వాలిస్తే ఏముండదు, ఒక పిప్పే ఉంటుంది. కాబట్టి గంజి మాత్రం వేస్ట్ చేయొద్దు. ఇంకేంది, చూసారు కదా. తోటకూర కూడా దగ్గర పడిపోయింది. కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం కలిపితే ఏమవుతుందంటే కొంచెం విడిపోతుంది. ఒక ఆకులు ఉన్నా కూడా మంచిగా ముక్కలు అయిపోతుంది అనమాట. చూసారు కదా. మినప్పప్పు, ఎండుమిరపకాయలు, వెల్లిపాయలు ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొద్దిసేపు మగ్గించుకుందాము. నాకైతే చూస్తుంటే నోరు ఊరుతుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాకు యూట్యూబ్లో ఒక మంచి ఫ్యామిలీ అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. అండ్ మగ్గిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.